మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు శ్రద్ధా భక్తి ఛానల్. 1K రీచ్ అవ్వడం జరిగింది ఈ వీడియోతో. చాలా సంతోషం అందరికీ కూడా. ఈరోజు బుధవారము, శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు. మరి రేపు కూడా ఉదయము 3:30, 4:00 వరకు కూడా శ్రవణ నక్షత్రం ఉంటుంది. కుదిరితే ఈరోజు లేదా రేపు ద్వాదశ రాశుల వారు అందరూ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఈరోజు ఈ వీడియో మీకు ఎప్పుడు చూస్తే ఆ రోజు సాయంకాలము తప్పకుండా, అంటే ఈరోజు సాయంకాలం ఎక్కడైనా శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది తప్పకుండా. అలా అభిషేకం జరిగినటువంటి సందర్భంలో మీరు స్వామివారికి ఒక పూలమాల సమర్పించడం కానీ, లేదా స్వామివారికి ఏమైనా గజమాల లాంటిది సమర్పించడం కానీ, లేదా ఏమైనా వస్త్రాలు సమర్పించడం కానీ చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా. ఇక రేపు గురువు మారుతున్నాడు. అంటే గురువారం రోజు తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో గురుగ్రహము మేషంలో నుండి వృషభంలోకి వెళ్ళడం జరుగుతున్నది. ఎంతో శుభ సూచకము కొందరి రాశుల వారికి. కొన్ని రాశుల వారికి ఎంత అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు కర్కాటక రాశి వారు అర్ధాష్టమ శనిలో ఉన్నారు. వారికి అలా సడన్ గా జాబ్ లో మంచి ప్రమోషన్ రావచ్చును, వివాహం సెట్ కావచ్చును. ఇలా జరిగేటువంటి ఛాన్సెస్ రాశులు ఉన్నవి. వాటి గురించి మనము క్లుప్తంగా కూడా మరొక వీడియోలో చేసుకుందాం. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఇప్పుడు గురుగ్రహము రేపు తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో మన మేషాన్ని విడిచి వృషభంలోకి వెళ్ళేటువంటి సందర్భంలో ద్వాదశ రాశుల వారందరూ మేషం మొదలుకొని మీనం వరకు అందరూ కూడా చక్కగా కూడా గురుగ్రహాన్ని పాలతో అభిషేకం చేసి చక్కగా కూడా దీపారాధన చేసుకోండి. అదే విధంగా మీరు తప్పకుండా కూడా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ, దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి నామాలు కానీ చదువుకోండి. కుదిరితే మీ గురువర్యులు, గురువుతో సమానమైనటువంటి వారికి చక్కగా కూడా ఎల్లో రంగు బట్టలు కానీ, ఎల్లో రంగు ధోతి కానీ, మామిడి పండ్లు కానీ దానంగా ఇవ్వండి. మంచి ఫలితం ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.